పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసిన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలం పురుషోత్తంపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లులతో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గతంలో పోలియో మహమ్మారి ప్రజలను తీవ్రంగా వేధించేదని, పోలియో కారణంగా అనేక మంది వికలాంగులుగా మారి ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. పోలియో మహమ్మారిని తరిమివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలియో చుక్కల మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా దేశంలో దాదాపు పోలియో పూర్తిగా తగ్గిపోయిందని, అయితే మరోసారి ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఏడాదికోసారి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో పిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. హెల్త్ మినిస్టర్ కూడా విశాఖపట్నంలోనే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేప్పుడు కూడా ఆయన కార్యక్రమంలో చూసి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో ఈ పల్స్ పోలియో లేకపోవటం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగుడు అవటము, తర్వాత అనేక రకాల వ్యాధిగ్రస్తులు అవటం ఉండేది. మనకి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మనం ఇయర్లీ ఒకసారి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఇదే సెంటర్లో 209 మందికి పిల్లలకి వేసుకోవటం జరిగింది పల్స్ పోలియో. ఇప్పుడు 115 మంది అయ్యారు ఈ టైంకి. ఇంకా చాలామంది తల్లులు పిల్లలను తీసుకుని రెడీగా ఉన్నారు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ ఆరోగ్యం పట్ల, మీ బిడ్డల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు కావాలని చెప్పి కోరుతామని.